వీక్ష, నీకు మొన్న రిపోర్ట్ కార్డ్ ఇచ్చిండ్రు కదా, తీసుకురాపో చూద్దాం. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. ఏంటి వీక్ష, నీకు 100కి 100 మార్క్స్ వస్తాయి అనుకుంటే 99 తెచ్చుకున్నావేంది? పిల్లలు చిన్న చిన్న స్టెప్స్ నుంచి గ్రో అయ్యి డ్రీమ్స్ చేసే వరకు ఇలా పిల్లల ప్రతి స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒక అడ్వెంచర్ లాంటిది. ఈ వీడియోలో మనం ఆ అడ్వెంచర్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి పేరెంట్ పిల్లలు గ్రో అయ్యే కొద్దీ పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలని వండర్ అవుతూ ఉంటారు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే పిల్లల జర్నీ కొత్త కొత్త మైల్ స్టోన్స్ తో నిండి ఉంటుంది. పేరెంట్స్ పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నేను సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేశాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సెగ్మెంట్ నంబర్ 1, ఇన్ఫాన్సీ టు టాడ్లర్హుడ్. అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి 3 years వచ్చే వరకు ఈ సెగ్మెంట్ లో వస్తారు. ఈ టైంలో పిల్లల్లో చాలా చేంజెస్ వస్తాయి. ఫస్ట్ స్మైల్ నుంచి ఫస్ట్ స్టెప్స్ వరకు ఈ సెగ్మెంట్ లో చాలా మ్యాజికల్ మూమెంట్స్ కనిపిస్తాయి. 1 year కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు క్రౌలింగ్, బ్యాబ్లింగ్, ఇంకా కొందరు నడవడం కూడా స్టార్ట్ చేస్తారు. ఈ టైంలో ర్యాపిడ్ గ్రోత్ అండ్ క్యూరియాసిటీ పిల్లల్లో కనిపిస్తుంది. పిల్లలు 1 నుంచి 3 years ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మొబిలిటీ అండ్ గ్రోయింగ్ వొకాబులరీ, అంటే కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకోవడం, సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడడం, పర్సనాలిటీని చూపించడం ఈ సెగ్మెంట్ లోనే స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ పిల్లల క్యూరియాసిటీని ఎంకరేజ్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి పిల్లలతో ఇంటరాక్టివ్ గా ఎంగేజ్ అవ్వాలి. ఈ టైంలో పిల్లలకి సింపుల్ రొటీన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. రొటీన్ వల్ల టాడ్లర్స్ లో సెక్యూర్ ఫీలింగ్ డెవలప్మెంట్ అవుతుంది. కన్సిస్టెంట్ గా పిల్లల రొటీన్ ని సెట్ చేయండి. సెగ్మెంట్ నంబర్ 2, ప్రీ స్కూల్ ఇయర్స్. అంటే 3 to 5 years ఆఫ్ ఏజ్ ఉన్న పిల్లలు ఈ సెగ్మెంట్ లోకి వస్తారు. ఈ టైంలో పిల్లలు సోషల్ అండ్ ఇమాజినేటివ్ బిహేవియర్ ని చూపిస్తారనమాట. ఈ సెగ్మెంట్ లో పేరెంట్స్ పిల్లల నుంచి ఎండ్లెస్ క్వశ్చన్స్ ని ఇంకా వివిడ్ ఇమాజినేషన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఏజ్ ఆఫ్ వై అని కూడా అనొచ్చు. ప్రీ స్కూల్ ఏజ్ లో పిల్లల సోషల్ స్కిల్స్ ర్యాపిడ్ గా డెవలప్ అవుతాయి. ఈ టైంలో పిల్లలు థింగ్స్ ని షేర్ చేయడం, మేకింగ్ ఫ్రెండ్స్ లాంటివి నేర్చుకుంటారు. ప్రీ స్కూలర్స్ ఒక రొటీన్ లో ఉంటారు. పేరెంట్స్ ని ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతారు. ఇవే కాకుండా చిన్న చిన్న పనుల్లో కూడా పేరెంట్స్ కి హెల్ప్ చేస్తారు. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురమ్మనడం, ఇలాంటివన్నమాట. స్మాల్ టాస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పిల్లలకి ఇవ్వాలి. ఈ ఏజ్ లో పిల్లలు క్రియేటివిటీ బయటకు వస్తుంది. సో వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి క్రియేటివ్ యాక్టివిటీస్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ ని ఎంకరేజ్ చేయాలి. ప్రీ స్కూల్ టైంలో పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అందుకే పిల్లలకి రీడింగ్ ఇంకా కాన్వర్సేషన్స్ లో ఎంగేజ్ చేయండి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ థింకింగ్ ని స్టిమ్యులేట్ చేయండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నెక్స్ట్ సెగ్మెంట్ నంబర్ 3, స్కూల్ ఏజ్. 6 to 12 years ఏజ్ పిల్లలు ఈ సెగ్మెంట్ లోకి వస్తారు. 6 to 12 ఏజ్ ఉన్న పిల్లలు ఇంటెలెక్చువల్లీ, ఎమోషనలీ, ఫిజికలీ గ్రో అవుతారు. ఈ టైంలో వాళ్ళలో ఇండిపెండెన్స్, నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం థర్స్టీగా కనిపిస్తారు. స్కూల్ అనేది వాళ్ళ లైఫ్ లో సెంట్రల్ పార్ట్ అవుతుంది. స్కూల్ ఏజ్ పిల్లల్లో అకాడమిక్ స్కిల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇంకా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ కనిపిస్తాయి. ఈ ఏజ్ లో పిల్లలు కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అంటే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ద్వారా అర్థం చేసుకుంటారు. ఈ టైంలో పేరెంట్స్ పిల్లల ఇంట్రెస్ట్, వాళ్ళ ఛాలెంజెస్ ని సపోర్ట్ చేయాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎమోషనల్లీ ఈ టైంలో పిల్లలు అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలో పిల్లలకు నేర్పించాలి. ఇవైతే చాలా క్రూషియల్. పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఒక కన్నేసి ఉంచండి. హెల్తీ ఫ్రెండ్షిప్స్ ని ఎంకరేజ్ చేయండి. పిల్లలతో కైండ్ గా, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలని నేర్పించండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్, మ్యూజిక్స్ లేదా డాన్స్ పిల్లల టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్ ని డెవలప్ చేస్తాయి. అందుకే యాక్టివిటీస్ లో పిల్లల్ని సపోర్ట్ చేయండి. వాళ్ళ అచీవ్మెంట్స్ ని సెలబ్రేట్ చేయండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, అదే సెగ్మెంట్ నంబర్ 4, టీనేజర్స్. 13 నుంచి 18 years ఏజ్ పిల్లల్ని టీనేజర్స్ అంటారు. ఈ టైంలో పిల్లల్లో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ జరుగుతాయి.
టీనేజర్స్ ముఖ్యంగా ఇండిపెండెన్స్, ఐడెంటిటీ ఇంకా కొత్త సోషల్ కనెక్షన్స్ ని బిల్డ్ చేయడం కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. హాబీస్ అండ్ కెరీర్ గోల్స్ వీటి మధ్య కన్ఫ్యూజన్ గా ఉంటారు. ఈ టైంలో పేరెంట్స్ పిల్లల ప్యాషన్ ని సపోర్ట్ చేసి వాళ్ళ డిస్కవర్ అయ్యేలా స్పేస్ నివ్వాలి. పిల్లలు చెప్పేది వినండి, అవసరమైతే గైడెన్స్ కూడా ఇవ్వండి. టీనేజర్స్ కి రెస్పాన్సిబిలిటీ, డిసిషన్ మేకింగ్ గురించి పేరెంట్సే చెప్పాలి. ఒక సేఫ్టీ లిమిట్ లోనే వాళ్ళని చూస్ చేసుకోమనాలి. ఇలా ఎక్స్పెరిమెంట్స్ తోనే పిల్లలు నేర్చుకుంటారు. టీనేజర్స్ యొక్క సోషల్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. బయట యాక్టివిటీస్ లో పిల్లల్ని పార్టిసిపేట్ అయితే వాళ్ళలో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవుతుంది. అడల్ట్హుడ్ కు వచ్చేసరికి పిల్లలతో కలిసి పేరెంట్స్ ఫ్యూచర్ ప్లాన్స్, గోల్స్ డిస్కస్ చేయాలి. కాలేజ్, కెరీర్ ఇంకా గోల్స్ పరంగా పిల్లల్ని ఎప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే పిల్లల డ్రీమ్స్ అచీవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది కాబట్టి. చూసారు కదా, పిల్లలు వేసే ఫస్ట్ స్టెప్ నుంచి టీనేజర్ వరకు ప్రతి స్టేజ్ ఒక అడ్వెంచర్ అని నేను ఎందుకు అన్నాను? యాజ్ ఎ పేరెంట్ గా ఈ ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్, ఛాలెంజెస్ ను వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయలేం. పేరెంటింగ్ అంటే గైడెన్స్ ఇవ్వడం ఒకటే కాదు, పిల్లలతో గ్రో అవ్వడం. ప్రతి రోజు అనేది ఒక న్యూ అడ్వెంచర్. అందుకే పేరెంట్స్ పిల్లలతో కలిసి బ్యూటిఫుల్ లైఫ్ టైం మెమరీస్ ని క్రియేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ పిల్లలతో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.